తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 75,728 మంది భక్తులు దర్శించుకోగా 38,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని తెలిపారు. రైట్, మొత్తంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేందుకు ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ బలరాం, ఏదైతే వారాంతపు సెలవులు రావడంతో భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగిపోయింది తిరుమలలో. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కూడా భారీ స్థాయిలో ఉండడంతో ఇటు తిరుపతి తిరుమలలో ఎక్కువగా కళ్యాణ మండపాలు కావడం, భక్తులు ఇటు పెళ్లిళ్లకు వచ్చే వాళ్ళు కూడా భక్తులు ఎక్కువగా చేరుకుండడంతో ఇటు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు వేచి ఉండి 8 గంటల లోపే స్లాటెడ్ సర్వదర్శనానికి సంబంధించి ఆ రోజుకి ఆ రోజు దర్శన టోకన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోవడంతో ఇది స్లాటెడ్ దర్శనానికి కూడా సుమారు 5 నుంచి 6 గంటలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి కావచ్చు, ఆర్జిత సేవ టికెట్లు కావచ్చు, ముఖ్యంగా దానికి సంబంధించి 4 గంటలు సమయం పడుతోంది. మరోవైపు భక్తులు సుమారు టీబీసీ కౌంటర్ వద్ద అయితే భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 32 కంపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో నిండిపోయి, మరోవైపు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 షెడ్లు పూర్తి స్థాయిలో నిండి ఏదైతే భక్తులైతే బయట రోడ్లో వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి టీటీడీ తెలుపుతున్నప్పటికీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం 30 గంటల పైన పడుతున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇదే రద్దీ సుమారు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే టీటీడీ అంచనా వేస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు పెళ్లి ముహూర్తాలు భారీ స్థాయిలో ఉండడంతో తిరుమలకు భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. భక్తులకి అద్దె గదులు కూడా దొరకకుండా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచే అద్దె గదుల కోసం తీవ్రంగా వేచి ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. భక్తులకి 4,000 అద్దె గదులు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు మాత్రం ఆ గదులు మాత్రం దొరకడం లేదని చెప్పేసి భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో భక్తులకి రూములు అంటే అద్దె గదులు కూడా అందిస్తామని చెప్పి టీటీడీ కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. సుమారు 2 రోజుల పాటు భారీ స్థాయిలో భక్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.